group in India, overall in 24 states లో మన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. మనకి ఆల్మోస్ట్ 400 స్కూల్స్ మనకి మన ఫౌండర్ గారు 24 స్టేట్స్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్గా నారాయణ అంటే అది ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ అలా అంటూ ఉంటారు. కానీ స్కూల్ లెవెల్లో మనకున్న 3 సెగ్మెంట్స్లో ఈ కిడ్స్, ఈ ఛాంప్స్, హై స్కూల్ తీసుకుంటే హై స్కూల్ వాళ్ళకి ఐఐటి లెవెల్ ఎలాగైతే ఫౌండేషన్ ఇస్తున్నారో, మా మేనేజ్మెంట్ ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో, ఈవెన్ నర్సరీ స్టూడెంట్ అయినా, ఎల్కేజీ అయినా, యూకేజీ అయినా, అంటే ఈ కిడ్స్ మా బ్రాంచ్లో టీచర్ ఉంటారు. టీచర్కి హెడ్గా వైస్ ప్రిన్సిపాల్ ఉంటారు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ ఈ కిడ్స్. టీచర్, ఆమెకి హెడ్గా వైస్ ప్రిన్సిపాల్, వాళ్ళందరికీ హెడ్గా ప్రిన్సిపాల్, వాళ్ళకి హెడ్గా కోఆర్డినేటర్ మేడం, వాళ్ళకి హెడ్గా R&D డిపార్ట్మెంట్, వాళ్ళకి హెడ్గా అకాడమిక్ హెడ్గా ఉంటారు. అంటే హై స్కూల్ వాళ్ళకి, కాలేజీ వాళ్ళకి నారాయణ గ్రూప్లో ఎంత ప్రయారిటీ అయితే ఇస్తున్నారో, ఈవెన్ ఫర్ నర్సరీ అయినా, ఎల్కేజీ అయినా, యూకేజీ అయినా అందరికీ కూడా అంతే ప్రయారిటీ ఇవ్వడం అనేది నారాయణలో ఉన్న స్పెషాలిటీ. ఒక నర్సరీ క్లాసే కదా, సింపుల్ క్లాసే కదా అనుకోకుండా వాళ్ళకి కూడా R&D డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి కూడా అకాడమిక్ హెడ్ ఉన్నారు. ఓవరాల్గా మేనేజ్మెంట్ అందరూ కూడా ఫ్రమ్ నర్సరీ టు అప్ టు 10th క్లాస్ వరకు చాలా కీన్ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ఇండియాలో 400 స్కూల్స్ ఉంటే మన నెల్లూరు డిస్టిక్లో వీ హ్యావ్ 24 స్కూల్స్. 24 స్కూల్స్లో మనము ఓవరాల్గా మన నాడిపేట బ్రాంచ్ ఓవరాల్గా తీసుకుంటే 2nd ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ప్లేస్ నెల్లూరులో రామలింగాపురంలో ఉన్న మా నారాయణకి మదర్ బ్రాంచ్ అది. ఆ స్కూల్లో స్ట్రెంత్ ఆల్మోస్ట్ 2500 ఉంటే రిమైనింగ్ 23 బ్రాంచెస్లో 2nd ప్లేస్లో మేమే ఉన్నాం. ఈరోజు మన నాడిపేట స్ట్రెంత్ 1296 మెంబర్స్ ఉన్నారు. ఇది నెల్లూరు డిస్టిక్లో 2nd ప్లేస్. ఓవరాల్గా ఇండియాలో ఇండియా తీసుకుంటే వీఆర్ ఇన్ 7th ప్లేస్ స్ట్రెంత్ వైజ్. దీని అంతటికి కారణం మీ పేరెంట్స్. మీరే లేకుండా ఉంటే ఈరోజు నాడిపేటలో ఇంత స్ట్రెంత్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు మన సెగ్మెంట్ వరకు తీసుకుంటే ఇప్పుడు మన ప్రిన్సిపాల్ సార్, కోఆర్డినేటర్ మేడంగా చెప్పారు, నెల్లూరు డిస్టిక్లో 24 స్కూల్స్ ఉంటే 24 స్కూల్స్లో ద హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న ఒకే ఒక బ్రాంచ్ ఏంటంటే మన నాడిపేట బ్రాంచ్. ఈరోజు మన స్ట్రెంత్ 159 ఫర్ నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ. సో ఇంత స్ట్రెంత్కి కారణం మీరు మా మీద పెట్టుకున్న బిలియనర్స్. దాంతోపాటు నాడిపేటలో ఇంకో స్పెషాలిటీ ఏమిటంటే, మాకు ఎవ్రీ టర్మ్ అంటే సంక్రాంతి, దసరా అప్పుడు కావచ్చు, సంక్రాంతి కావచ్చు, సమ్మర్ కావచ్చు, వీ హ్యావ్ 3 టర్మ్స్. 3 టర్మ్స్లో మాకు నెల్లూరులో 3 డిస్టిక్కి సంబంధించి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, ఈ 3 డిస్టిక్ సంబంధించి వర్క్షాప్ జరుగుతుంది. అంటే నర్సరీ టీచర్స్ 3 డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక రూమ్లో గ్యాదర్ అవుతారు. వాళ్ళకి ఒక HOD ఉంటారు. ఆ HOD ఫ్రమ్ నాడిపేట, దట్ ఈస్ అవర్ ప్రియా మేడం. అంటే 3 జిల్లాలకు సంబంధించి HOD ఎవరున్నారంటే నర్సరీ పరంగా మన దగ్గర ఉన్న ప్రియా మేడము HODగా ఉన్నారు. నిజంగా అది మన గ్రేట్నెస్. అలాగే ఎల్కేజీ తీసుకున్నా కూడా రేష్మా మేడం ఇస్ ద HOD. అలాగే PPT తీసుకున్నా కూడా దివ్యా మేడం ఇస్ ద HOD ఆఫ్ నెల్లూరు ఎంటైర్ రాయలసీమ 2. అంటే మన బ్రాంచ్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా నాట్ లెస్ దాన్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ టీచర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా. ఏ బ్రాంచ్లో కూడా మీరు కావాలంటే మీ కొలీగ్స్ ఎవరున్నా, మీ రిలేటివ్స్ ఎవరున్నా కనుక్కొని చూడండి. ఎక్కడ నారాయణ ఉంటే ఏ బ్రాంచ్లో కూడా ఈ కిడ్స్లో లాంగ్ స్టాండ్లో రన్ అవుతున్న ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ నాడిపేట నారాయణ. దీనికి కారణం నిజంగా మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. అదే డెడికేషన్తో మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో మీ యొక్క కోఆపరేషన్ వల్ల, మా యొక్క టీచర్స్ సపోర్ట్ వల్ల మన పిల్లలందరూ కూడా ఎలా యాక్టివ్గా ఉంటున్నారు నేను చూస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి యాజ్ ఏ మేనేజ్మెంట్ పర్సన్గా నా వాయిస్ ఏంటంటే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మీరందరూ ఆల్రెడీ చూస్తుంటారు.
ప్రతి క్లాసులో కూడా ఇంకా గ్రీన్ బోర్డ్ బ్లాక్ బోర్డ్ ఉండవు మనకి. టెక్నాలజీ పరంగా ప్రతి క్లాసులో కూడా మనము ఇంటరాక్షన్ బోర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. మనం ఇంటరాక్షన్ బోర్డ్స్ అంటే డిజిటల్ బోర్డ్స్ అవి. అంటే అందులో టీవీ లాగా ఉంటుంది, 75 ఇంచెస్ టీవీ అది. అందులోనే రాస్తాం, అందులోనే ఎరేజ్ చేస్తాం, మొత్తం రాసింది సేవ్ చేస్తాం, అవసరమైతే వీడియో చూపిస్తాం, డిస్ప్లే చేసి మొత్తం కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. అలాంటి బోర్డ్స్ మనకి నాట్ ఓన్లీ ప్రైమరీ, నాట్ ఓన్లీ ప్రీ ప్రైమరీ, ఈవెన్ ఫర్ ప్రైమరీ కూడా. అంటే నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు చదివే మన దగ్గర చదువుతున్న ప్రతి పిల్లవాడికి క్లాస్ రూమ్లో ఇంకా నుంచి గ్రీన్ బోర్డ్స్ ఉండవు. వాళ్ళందరికీ కూడా ఉండే బోర్డ్స్ ఏంటంటే డిజిటల్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. ఇది ఈ అకాడమిక్ ఇయర్ మా ఫౌండర్ గారు అయినటువంటి మేడం గారు రమానాయుడు గారు తీసుకున్న ఇనిషియేషన్ ఇది. అలాగే లాస్ట్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా మనకి ఎస్ఎల్సి ప్రోగ్రామ్ జరిగింది. ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. దీని మీనింగ్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ దానికి అటెండ్ అవ్వలేదు. దానికి మీనింగ్ ఏంటంటే ఎస్ఎల్సి ప్రోగ్రామ్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి మొన్న ఫిబ్రవరి వరకు క్లాస్ రూమ్లో టీచర్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాటికి టీఎల్ఎమ్స్ ప్రిపేర్ చేస్తుంటారు. టీఎల్ఎమ్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రిపేర్ చేస్తుంటారు. ఆ మిడిల్ మొత్తం కూడా ఒక రూమ్లో డంప్ చేసి ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ని ఇద్దరిని రూమ్లో పంపిస్తే పేరెంట్ ఏ టీఎల్ఎం తీసుకుని ఇలా చూపించినా కూడా వెంటనే పిల్లవాడు రెస్పాండ్ అయ్యి దాని ఒక ఆన్సర్ చెప్పే విధంగా మనం ట్రైనింగ్ చేస్తుంటాం. అంటే మన పిల్లవాడు క్లాస్ రూమ్లో వింటున్నాడా లేదా అని తెలియజేసే ప్రోగ్రామ్ ఏంటంటే ఎస్ఎల్సి ప్రోగ్రామ్. ఈ ఇయర్ మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేసాము. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి 2 times ఉంటుంది. సెమ్ 1కి ఒకసారి పెడతాము, సెమ్ 2కి ఒకసారి పెడతాం. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైనా సరే మీకు అనౌన్స్ చేస్తే ఈ ప్రోగ్రామ్ జరుగుతుందండి, పేరెంట్స్ రండి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యేసి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా మెమరీ పవర్ గుర్తుపెట్టుకున్నారని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్, ఓకే, ఆల్ ది బెస్ట్ పీపీటీ స్టూడెంట్స్. థ్యాంక్ యూ so much, sir.